పొంగునూరు అనేది చిన్నది కాదు, పొంగునూరు అనేది పొట్టేట్లో పెద్దదని తెలుసుకోవాలని. నమస్తే, డాక్టర్ కృష్ణరాజు, నాడీపతి గోశాల. ఇది మన నాడీపతి విలేజ్, నాడీపతి గోశాల, ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కూడా. ఇక్కడ మనకి 10,600 ఆవులు ఉన్నాయి. చూశారు కదా, ఇవన్నీ ఇక్కడ 4 రకాలు ఉంటాయండి. ఒకటి పొంగునూరు. పొంగునూరు అంటే ఆంధ్రప్రదేశ్ బ్రీడ్. చూడండి, బ్యాక్గ్రౌండ్ వెళ్తుంది లైను. ప్యూర్ కౌంట్ 6,600 దాకా పొంగునూరు ఉంటాయి. ఒక చూడండి ఎంతవరకు ఉందో లైన్, కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇదంతా కూడా పొంగునూరు అండి. పొంగునూరు అంటే మీకు పెద్ద అయ్యాక ఇలా ఉంటాయండి. ఇవన్నీ ఈ హైట్ ఉంటాయి. బయటికి వెళ్తున్నాయి చూడండి నడుచుకుని, అదంతా కూడా అంత ఉంటాయి. ఇంకా రెండోది మీనేచర్. మీనేచర్ అంటే మనం తయారు చేసిన బ్రీడ్. ఇది హైయెస్ట్ హైట్ 2.5. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇందులో మీనేచర్ ప్రెగ్నెంట్ మదర్స్, పాలు ఇచ్చేవి, గ్రాండ్ ఫాదర్లు కూడా 1-2 ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ హైయెస్ట్ హైట్ 2.5. పొంగునూరు అంటే పెద్ద అయితే 3 to 5 feet. చూడండి వెనకాల వెళ్తుంది కదా లైన్, అలా ఉంటాయి. ఇంకా మైక్రోని ఒక జాతి ఉంది, అది 2 అడుగులు. నానోని ఒకటి ఉంది 1 feet. ఇందులో కూడా నానోలు కూడా ఉన్నాయండి. నానో పేరెంట్స్ కూడా ఉన్నాయి. అంటే చాలామంది చిన్నదోళ్ళని, పాలు తాగే పిల్లల్ని, మీకు పొంగునూరు బేబీల్ని మీనేచరు, మైక్రో, నానో అని అమ్మేస్తారు. ఉత్తి మాటలు అవన్నీ నమ్మొద్దు. పొంగునూరు అనేది చిన్నప్పుడు చిన్నగా ఉన్నా పెద్ద ఎదిగాక ఇట్లా వెళ్తాయండి. చూడండి ఎలా ఉన్నాయో, అవన్నీ పేరెంట్స్ అన్నమాట. పొంగునూరు పేరెంట్స్ పెద్ద అయ్యాక అలా ఉంటాయి. అవి ఇంట్లోకి పనికిరావు, ఓన్లీ బయట పెంచుకునే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ బ్రీడ్ని మనం డెవలప్ చేసిన బ్రీడ్. 18 సంవత్సరాల నుంచి ఆవుని చిన్న సైజ్ చేయాలి. సనాతన ధర్మంలో ఆవు ఇంట్లో ఉండేది, కుక్క బయట ఉంది. అలాంటి కుక్క ఇంట్లోకి వచ్చేది నవే డేస్. ఆవులు బయటికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఆవులు ఇంట్లోకి తీసుకురావాలంటే ఆవులు చిన్న సైజ్ చేయాలని కోరిక అనిపించి దప్పదప్పాలుగా హైట్ తగ్గించుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక నేటివ్ బ్రీడ్ పొంగునూరు ఉంటుందన్నమాట. చూడండి ఇవన్నీ కూడా బయట, ఇవన్నీ కూడా పొంగునూరు. అంటే పెద్ద దిగితే అలా ఉంటాయండి ఇవన్నీ. ఇది తెలుసుకోవాలి. పెద్ద అయితే పొంగునూరులు అలా విధంగా ఉంటాయన్నమాట. చాలామంది మోసపోతూ ఉంటారండి. పొంగునూరు బేబీని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. పాలు తాగే బేబీలను ఇచ్చేస్తున్నారు బయట. నార్త్ ఇండియన్స్కి నాలెడ్జ్ లాగా పాలు తాగేవి అవన్నీ కూడా సిక్ అయిపోయి మీకు ఇంజురీ, చనిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు. దయించి ఎవరి దగ్గర ఈ బ్రీడ్ ఉండదండి. ప్రపంచంలో అక్కడ ఈ బ్రీడ్ ఉండదు. ఈ బ్రీడ్ మనం డెవలప్ చేసిందే. ఒకవేళ ఎవరైనా వెళ్తే ముందు పేరెంట్స్ చూడండి. పేరెంట్స్ అలా ఉంటాయి. పొంగునూరు ఈ హైట్ ఉంటాయండి. మరి పుట్టి బేబీలో హైట్ పెరుగుతాయి కదా, ప్రకృతికున్న సహజ ధర్మం కదా. తల్లి ఎంత హైట్ ఉందో బేబీ కూడా అంత హైట్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి మా తల్లులు ఇవన్నీ చూడండి. ఇందులో మీనేచర్ తల్లులు ఉన్నాయి, మైక్రో తల్లులు ఉన్నాయి, నానో తల్లి. మైక్రో బ్రీడింగ్ బుల్స్ అండి. ఫాదర్ అండి వీడు, వయసు 3.5 సంవత్సరాలు. వీడికి మనవలు కూడా పుట్టాయి. ఇదిగో ప్రెగ్నెంట్ మదర్. ఇందులో పాలు ఇచ్చేవి. ఈ హైట్కి ఈ హైటే పుడతాయని తెలుసుకోవాలి. అంతేగాని పొంగునూరు చిన్నవి అనుకుంటారండి. పొంగునూరు ఎప్పుడు చిన్నవి కాదు. పొంగునూరు బ్రీడ్ అంటేనే మీకు 3 to 5 feet ఎదుగుతుంది. అది బయట ఉండే యానిమల్, ఇంట్లోకి అన్ఫిట్, అపార్ట్మెంట్కి అన్ఫిట్. ఈ విషయం ఒక తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరికీ నిజం చెప్పే బాధ్యత మనదే కాబట్టి మీకు నిజం చెప్తున్నమాట ఈ వీడియో ద్వారా.